కంప్లీట్లీ డిఫరెంట్ కంప్లీట్ అంటే కంపేర్ టు బాలీవుడ్కి ఇక్కడికి బాగా యూస్ చేసుకున్నాం సైఫ్ అలీ ఖాన్ కొంచెం కొత్త మూవీ బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. క్లైమాక్స్ అది బాహుబలి అందరూ ఆచార్య కంపేర్ చేస్తున్నారు. ఆచార్య కాపీ ఇచ్చారు, ఇక్కడ ఒరిజినల్ ఇచ్చారని చెప్తున్నారు ఫ్యాన్స్ అందరూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను బాలకృష్ణ ఫ్యాన్. కంపేర్ చేసేదో నేను చేస్తాను. ఇప్పుడు వచ్చి నా పక్కన ఆయన ప్రశాంతంగా నిద్రపోయాడు అంటే ఏ టెన్షన్లో వచ్చాడో బయటికి రాగానే సినిమా అనగానే ఏమన్నా నాకు తెలియదు ఎవరి ఒపీనియన్ వాళ్ళది చెప్పేదేం లేదు. అది సినిమా అయితే బాగుంది. నేను యాక్చువల్ 2 షోస్ చూసాను ఆల్రెడీ. 1కి అయిపోయింది, 4కి చూసాను. 2 ఎందుకు చూసాను. హీరోయిన్ ఎందుకు పెట్టారు మొత్తం ఎన్టీఆర్ నే పెట్టొచ్చు కదా అని చెప్తున్నారు కదా. హీరోయిన్ అసలు వాడుకోలేదు అంటున్నారు. పార్ట్ 2 ఉంది కదా, ఒక 1 పార్ట్ లోనే వాడితే బాహుబలిలో కూడా అంతే అన్నారు నా తమన్నారు ఎందుకు పెట్టారు. సూపర్ ఉంది. అంటే ఎన్టీఆర్ ఇద్దరు డబుల్ రోల్ ఫాదర్ అండ్ సన్ కదా. ఫాదర్ హైలైట్ ఉంది. ఫాదర్ హైలైట్ ఉంది. జాన్వీ కపూర్ ఉంది. జాన్వీ కపూర్ రోల్ బాగుంది. చాలా బాగుంది. ఎక్స్పోజింగ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్కి అయితే ప్రతి ఒక్కరు లేచి నిల్చుంటారు థియేటర్లో. అదిరిపోయింది సినిమా, మామూలుగా లేదు. సినిమాకి సెకండ్ హీరో అయితే అనిరుద్ధ్, దండం పెట్టేది అనిరుద్ధ్. బాగుంది అన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, సెకండ్ హాఫ్ ఓకే. లైక్ ఫస్ట్ హాఫ్ అంటే అంతే హెవీ గూస్ బంప్స్ వచ్చినాయి చాలా. అసలు నెక్స్ట్ ఎక్స్పెక్ట్ కూడా అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిగా ఉంది. ఫైట్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఉన్నాయి అన్న, ఎక్స్ట్రీమ్ లెవెల్. ఈ లాస్ట్ 2 yearsలో ఇంత ఎక్స్పెక్టెడ్ ఉన్న మూవీ చూడడం, కానీ ఇప్పుడే చాలా బాగుంది. ఎక్కువ స్కిప్ లేదు బికాస్ యాక్షన్ కంప్లీట్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అందుకు సెకండ్ హాఫ్లో ఉంటుంది హీరోయిన్. ఫస్ట్ హాఫ్ లే ఒక 15 to 20 minutes అంతే, ఎక్కువ ఏముండదు. మొత్తం హీరోయిజం, అది హీరోయిజమే ఎక్కువ. ఇంకా విలన్ హీరోలు ఏం లేదు, ఓన్లీ హీరో. ఇక్కడ ఓన్లీ హీరో. బాగుంది. యా చాలా బాగుంది. యాక్చువల్లీ కొరటాల శివ నుంచి అలాంటి వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దాట్ అవుట్పుట్. అండ్ యా పాన్ ఇండియా మూవీ అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు. యా ఫైట్స్ లిటరలీ తెలుగు దాంట్లోనే సంథింగ్ యూనిక్గానే ఉండే అవి. సో నథింగ్ లైక్ కాపీ కొట్టినట్టు ఏమంతా అనిపించలేదు. బేసికలీ అంటారు కదా అది ఇది అక్కడి నుంచి తీశారు ఇక్కడి నుంచి తీశారని, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎలా ఉందండి మేడం? బాగుందండి. మూవీలో మీకు ఏం నచ్చింది? బాగుంది, అంతా బాగుంది. ఎన్టీఆర్ నచ్చారు. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మేడం మూవీ? ఓకే అండి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసేసాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఏంటంటే అసలు హీరోయిన్ ఎంట్రీ ఎందుకు ఉందో తెలియదు. హీరోయిన్ ఉంది కానీ అసలు ప్రాపర్గా లేదనమాట. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టోరీ కూడా ప్రాపర్గా లేదు. ఫస్ట్ హాఫ్ అసలు సెకండ్ హాఫ్ ఏమవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం, సెకండ్ హాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట అంతే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా బాగా అంటే ఆయన యాక్టింగ్ ఎప్పుడు సూపర్ ఉంటుంది. ఫాదర్ సన్ రోల్ ఇద్దరిది, బట్ అంత గ్రేట్గా ఏం చూపించలేదు అనమాట. అండ్ పార్ట్ 2 కూడా ఏమొస్తుంది అనేది అంత ప్రాపర్గా పెట్టలేదు అనమాట. జస్ట్ ఒకటే సాంగ్ అండి, ఒక సాంగ్ అదే చుట్టమల్లి, అది ఒకటే. ఇంకా అదొక దాంట్లోనే జాన్వీ కపూర్ కొంచెం చూడొచ్చు, ఇంకా వేరేది ఎందుకుందో కూడా తెలియదు. అదన్నమాట మూవీ స్టోరీ. ఏం లేదండి, ఇదేంటి లైక్ అంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే వాటర్లో అంటే ఆ రెడ్ వాటర్లో ఏదైతే స్మగ్ల్డ్ ఇవి జరుగుతాయో అవి జరగకుండా చూస్తూ ఉంటాడనమాట. తర్వాత వాళ్ళ సన్ లెగసీ కంటిన్యూ చేస్తాడు అంతే. లాస్ట్కి ఇద్దరు చచ్చిపోతారు. ఇది స్టోరీ అంటే హీరో చచ్చిపోతారు అండి. సో అది అంత ప్రాపర్గా లేదు. జాన్వీ కపూర్ రోల్ అసలు లేదండి, అసలు ఎందుకుందో కూడా తెలియదు. ఆ పాటకు వచ్చి వెళ్ళిపోతుంది అంతే, మధ్యలో కొంచెం ఉంది. బట్ జాన్వీ కపూర్ రోల్ అంత ప్రాపర్గా లేదు. మ్యూజిక్ ఒక్కటే, ఆ ఒక్క పాటే బాగుందండి, వేరే ఏవి అంత ప్రాపర్గా లేదు. సినిమా చాలా బాగుంది బ్రో. 6 years తర్వాత వచ్చిన ఎన్టీఆర్కి మంచి బ్లాక్ బాస్టర్ పడింది. యాక్షన్ మేము ఎన్టీఆర్ నుంచి మంచి యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేసాం, దానికి తగ్గట్టుగా కొరటాల న్యాయం చేశాడు. అందరూ ఆశ్చర్యలాగా ఉంటుందని కంపేర్ చేసి బాగా నెగిటివ్ క్రియేట్ చేశారు. దాన్ని అంతరికి ఈరోజు సినిమా చూడంగానే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ అలా చెప్పిన వాళ్ళందరూ ఫీల్ అవుతారు ఎందుకు ఇలా నెగిటివ్ క్రియేట్ చేసామనేది.
ఫైట్స్ కానీ ఓవరాల్గా సాలిడ్ సినిమా ఒకటి. ఒక ఎన్టీఆర్కి ఒక సింహాద్రి అలానో ఒక సాలిడ్ సినిమా పెడితే ఎన్టీఆర్ క్యాపబిలిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక హీరోకి ఎలాంటి సినిమా కావాలో సేమ్ ఆ సినిమా పడుతుంది. మనం ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది అంటాం కూడా అది కామెడీ లాగే ఉంటుంది, ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్లోనే తోపు. బట్ సినిమా చాలా బాగుంది. ఓవరాల్ 5కి మనం ఒక 4 ఇవ్వచ్చు. ఏ రికార్డ్స్? కల్కి వేరు, కల్కికి ఇది బద్దలు కొట్టింది, కానీ బాహుబలికి దీనికి కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. చాలా మంది బాహుబలితో కంపేర్ చేస్తున్నారు. అదే హిస్టారికల్ మూవీ, ద సోషల్ మూవీ, రెండు డిఫరెంట్ మూవీస్ కదా. సో రెండు మేబీ దీన్ని 2 వచ్చినప్పుడు ఏమన్నా చేయొచ్చాము. లేదన్న అది ఏదో నెగిటివ్ పబ్లిసిటీ, కానీ ల్యాగ్ ఎక్కడ సెకండ్ హాఫ్లో ఏదో ఫస్ట్ 10 మినిట్స్ హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఏదో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ రిమైనింగ్ అంతా బాగానే ఉంది. అది ల్యాగ్ కూడా కాదు, బట్ కరెక్ట్గా పెట్టాడు ఎక్కడ ఎవరికి ఎంత పెట్టాలో. సో ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు ఉన్నాయి, లైక్ డార్క్ మోడ్లో తీసి చిరాకు పుట్టియటం, ఎలివేషన్స్ అనవసరంగా ఎలివేషన్స్ ఇవ్వడం, అలాంటివి కూడా ఏం లేవు. ఎక్కడ ఎలివేట్ చేయాలో అక్కడ ఎలివేట్ చేసి వదిలేసాడు. సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ వాళ్ళు ఇది చెప్పుకోదగ్గ కాకపోయినా పర్లేదు. నువ్వు కూడా పర్లేదు. ఇంకా మన వాళ్ళని పెడితే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ త్రిపురాల్లో లాగా మ్యాచ్ అయిపోయింది. బాగుంది, చాలా బాగుంది. జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది మూవీలో? జాన్వీ కపూర్ కూడా మ్యాచ్ చేసింది. చూద్దాం ఇంకెలా ఉంటుందో మన తెలుగు ఆడియన్స్ ఎలా. ఫైట్ సీన్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. బాహుబలికి మ్యాచ్ లాగే ఉంది. కంప్లీట్ అయింది ఇప్పుడు. సూపర్గా ఉంది. అంటే ఇప్పుడు జాన్వీ కపూర్ ఫస్ట్ టైం చేసింది తెలుగులో. అవును. ఎట్లా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఓన్లీ 15-20 మినిట్సే ఉంది. ఓకే, బట్ ఎన్టీఆర్ గారిది వన్ మ్యాన్ షో. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ పెట్టాడా? సెకండ్ హాఫ్ చూడాలని లిటిల్ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా చూడాలని డెఫినెట్ గా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. డెఫినెట్ గా 100% బ్రేక్ చేసినట్టు ఆ సెంటిమెంట్ ని. ఎన్టీఆర్ ని ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే అంతా సూపర్. ఇద్దరు సూపరే, ఇద్దరు సూపర్. బాగుంది. బాగుంది. అలా ఏం లేదు, ఎండింగ్ అలానే ఉంది. ఎవరు చెప్పారు అట్లా అని? ఎవరు? నో 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 నో. డైరెక్షన్ ఎలా ఉంది? వెరీ నైస్, వెరీ నైస్. నో వర్డ్స్. సో గుడ్. క్యారెక్టర్ ఎలా చేశాడు? Both roles are very good, bro. They nailed it very well. మ్యూజిక్ ఎలా ఉంది? Very super. We enjoyed a lot. ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది మూవీలో? బాగుంది, చాలా బాగుంది. We enjoyed a lot. Thank you. బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ అన్ని బాగుంది. అన్న ఎలా ఉందన్న సినిమా? బాగుంది. అన్న ఎలా ఉందన్న సినిమా? అన్న సూపర్ ఉందన్న సినిమా, బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్టింగ్ కోసమే పోవచ్చు అన్న సినిమాకి, అంతే. ఎన్టీఆర్ యాక్టింగ్ హైలైట్, దానికోసమే బాగుంది సినిమాకి, అంతే. 2 పాటలు అవసరం లేదు, ఒక పాట అయితే బాగుండదు. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ ఏం లేదు. అలా ట్రై చేశారు కానీ అలా ఏం లేదు, అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. ఫైట్స్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. లాగ్ ఉంది, 1 పార్ట్ అయితే బాగుండదు. బాగుంది. లాస్ట్ చిన్న బిట్ తప్ప అంతా అంటే జస్ట్ బాహుబలి కంపారిజన్ లాగా అనిపించింది అంతే, మిగతా అంతా బాగుంది. అన్నది చాలా బాగుంది. లాస్ట్ ఒక్క 2 మినిట్స్ తప్ప, అదొక్క గ్లిమ్స్ తప్ప, లీడ్ తప్ప అంతా బాగుంది. అది ఇవ్వకపోతే ఇంకా బెటర్గా ఉండేదేమో. సినిమా చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ టైం కదా ఇట్లా సీ బేస్డ్ మన సినిమా తీయడం, సో నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ ఒక చిన్నది ఏంటంటే నాకు ఆ సెకండ్ పార్ట్కి లీడ్ అది ఒక సీన్ నచ్చలేదు, మిగిలినంతా ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. అదే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఎవరో ఫైట్ కొరియోగ్రాఫర్స్ ఎవరో తెలియదు కానీ బట్ దే ఆల్ డిడ్ ఎ వెరీ ట్రెమెండబుల్ జాబ్. అసలు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్. ఎక్సలెంట్ కుమ్మేశాడు. పాటలు కూడా ఒక పాట తీసేశారు, దావుడి పాట. అది మేబీ ఎంటైర్లీ చేస్తారనుకున్నాం, బట్ అది కూడా లేదు సినిమాలో.
బట్ ఓవరాల్ సినిమా ఇస్ కంప్లీట్ సూపర్ బ్లాక్ బస్టర్. లేదు ఎక్కడ ఏ స్టోరీకి ఒకదానికొకటి వేరే మూవీకి రిలేటెడ్ ఏం లేదు, చాలా బాగుంది. అంటే మేడం అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అంటున్నారు కొట్టాల్సి అది అట్లా ఏం లేదు మేడం. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? అవసరం లేదనిపించింది. అంటే మరి 20 minutes పెట్టడం ఎంత కరెక్ట్? 20 minutes కరెక్టా కాదా అని నేను ఎట్లా చెప్తాను? జస్ట్ స్టోరీ బేస్డ్ వెళ్ళిపోయింది. స్టోరీకి ఎంత వరకు అవసరమో అంతవరకే పెట్టారు. ఓకే, అంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యా మూవీ? అంతకంటే ఎక్కువే రీచ్ అయ్యారు. ఓకే, మీకు ఏం నచ్చింది మూవీలో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అంటే సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అసలు లాగ్ అనేది కానీ ఏం తెలియలేదు. మ్యూజిక్ వల్ల చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగుంది. ఉందండి, అన్నీ ఉన్నాయి సినిమాలో. కామెడీ ఉంది, ఫైట్ ఉంది, డాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది. అట్లా ఏం లేదండి. బాహుబలికి ఈ సినిమాకి ఎలా కంపేర్ చేస్తారు? పార్ట్ 2 ఉంది కదా అనేసి వెనక నుంచి పొడిచినంత మాత్రాన అన్నిటికీ వెన్నుపోటు కనెక్ట్ చేసుకోలేం కదా. అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. క్యారెక్టరైజేషన్ అన్ని చాలా బాగున్నాయి. ఫైటింగ్స్ పిచ్చి పిచ్చి ఎన్టీఆర్ ఫైటింగ్స్, డాన్స్ ఇంకా చెప్పనవసరం లేదు. అట్లా ఏం లేదండి, లాగ్ ఏం లేదు. నేను మెగా ఫ్యాన్ అమ్మాని, బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అందరు మూవీస్ ఆదరిస్తారు. సో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. సో మీకు హైలైట్ అన్న పాయింట్స్ ఏంటి? హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది మెయిన్ పార్ట్, అది చాలా బిగ్ హైలైట్. అలాగే ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్. ఓకే, అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది? అలానే యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు. జాహ్నవి కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్, లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది అన్నట్టు ఉంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కానీ చుట్టమల్లే సాంగ్ పీక్స్ లో ఉంది. లిటరల్లీ నేను చెప్తున్నా, నేను 12 o'clock నుంచి పడుకోలేదు. 4 o'clock ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చా. ఇప్పుడు 8 o'clock ఇక్కడ మూవీ ఉంది. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్. అంటే సినిమా అంత పీక్స్ లో ఉంది, ఎక్కడ బోర్ అనేది కొట్టదు. కొంతమంది లాగ్ అయ్యింది అలానే. లాగ్ అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ వేయకుండా దోశ తినేమంటే ఎలా ఉంటుంది? సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది. బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ ఫ్యాన్స్ కి పండగే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే. నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పీక్స్. ఏదైతే ట్రైలర్ లో ఉన్న మూన్ సీన్ కానీ, డాల్ఫిన్ సీన్ కానీ, అది షార్క్ సీన్ కానీ పీక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అనిరుద్ధ్ ఇంక ఈ సినిమాతో పీక్స్ కి వెళ్ళిపోతాడు. అందరూ అదే అనుకున్నారు, మెగా ఫ్యాన్సే కాదు అందరూ. ఆచార్య పాదఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అవుద్ది అని అందరూ అనుకున్నారు. బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది. అన్ని ఫాల్ట్ అన్న, హీరో స్కోప్ లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ లో హీరో స్కోప్ లేదు. ముందు ఆచార్య కలిసి హీరో ఉంటాడు అన్న, ఇందులో సెకండ్ హాఫ్ లో హీరో లేడు. అన్ని క్యారెక్టర్లు ఉంటాయి సెకండ్ హాఫ్ లో, హీరో ఉంటాడు. హీరో ఏంటంటే అక్కడక్కడ ఏదో హీరో ఉండాలి కాబట్టి వచ్చినట్టు ఉంటుంది ఆ సీన్ లో కూడా. సెకండ్ హాఫ్ ఆయుధ పూజ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా హీరో ఉండాలి కాబట్టి వచ్చినట్టు ఉంటుంది. స్టోరీలో లింక్ అయితే ఏది ఉండదు, అన్ని డివైడ్ అయిపోతాయి దేనికట్టు. అసలు దాన్ని ఏమంటారు, ఒక సీక్వెన్స్ అనేది ఏమి ఉండదు. ఇంకా నాకైతే లియో సినిమా ఎలా ఉందో సెకండ్ హాఫ్ సేమ్ స్టోరీ కానీ అంతా అదే అనిపించింది. కాబట్టి టేకింగ్ ఏంటంటే కొంచెం బ్యాక్ డ్రాప్ అంతా మారింది కాబట్టి కొంచెం బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ ఉంది, కానీ స్టోరీ అండ్ టేకింగ్ అంతా ఒకటే అన్న. ఎన్టీఆర్ అన్న ఫస్ట్ హాఫ్ లో ఉన్నాడు కానీ సెకండ్ హాఫ్ లో స్కోప్ లేదన్న ఆయనకి. ఉన్నంతలో ఆయన యాక్టింగ్ గురించి పేరు పెట్టేది ఏం లేదులే, కానీ స్కోప్ లేదు ముందు ఆయనకి సెకండ్ హాఫ్ లో. డాన్స్ ఆయుధ పూజ సాంగ్ బాగుంది, డాన్స్ ఓకే. అంటే సాంగ్స్ కూడా చుట్టమల్లే సాంగ్ ఓకే, కానీ ప్లేస్మెంట్ బాగాలేదు కాబట్టి అసలు చిరాకు వచ్చేసింది. జాన్వీ కపూర్ ఎందుకు లేదు అసలు, హిందీ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి తీసుకున్నారు తప్ప సినిమాలో అయితే స్కోప్ ఏం లేదు అనిపించింది. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? విలన్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్చువల్లీ సినిమా ఏంటంటే రివెంజ్ ఏంటంటే హీరో పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది, ఇందులో విలన్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. అందుకే హీరో స్కోప్ లేదు. సో విలన్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది సినిమాలో, బట్ ఇంపాక్ట్ అయితే లేదు. విలన్ ఇంపాక్ట్ అయితే పార్ట్ అవసరం లేదన్న అసలు. యాక్చువల్లీ ఆ ట్విస్ట్ కూడా బేసిక్గా సినిమా నాలెడ్జ్, సినిమా చూస్తున్నాడు 10 సంవత్సరాలు తెలుగు సినిమా చూసినాడు ఎవడైనా కానీ సెకండ్ హాఫ్ ఒక 15 minutes స్టార్ట్ అవ్వగానే ట్విస్ట్ చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ ట్విస్ట్ దగ్గర క్లూస్ అన్ని వదిలేసాడు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో క్లూస్ అన్ని వచ్చేసాడు మనకి. సో బేసిక్గా ఎవరైనా ట్విస్ట్ ఈజీగా కనిపెట్టేస్తారు. సో అసలు ఒక్క పాజిటివ్ ఉందంటే ఒక ఫస్ట్ హాఫ్ సిక్ ఫైట్ ఒకటి ఉంటుంది, దానికి ఫాలోయింగ్ ఒక వార్నింగ్ సీన్. మనం బ్లాస్ట్ చూస్తాం ట్రైలర్లో, ఆ సీన్లో బీజిఎం చాలా బాగుంటుంది. అదొక్కటి
ఇంకా మిగతా బీజిఎం అంతా ట్రైలర్లో విన్నది అదే ఉంది కాబట్టి అక్కడ కూడా పెద్ద హై. అండ్ లాస్ట్ షార్క్ ఫైట్లో బీజిఎం బాగుంది కానీ సీన్ అయితే బాగాలేదు. ఆ షార్క్ ఫైట్కు షార్క్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు, అంతా ఫోర్స్డ్ అన్న. అసలు న్యాచురల్గా అయితే అంతా ఫోర్స్డ్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్ అన్న. హిట్ ఫ్లాప్ అసలు మాట అవసరం, డిజాస్టర్ అంతే. డిజాస్టర్ ఇంకా రేటింగ్ డిజాస్టర్ ఎంత రేటింగ్ ఇస్తారో అది ఇచ్చాడు అన్న. మనకి రేటింగ్ సంగతి తెలియదు. నేను యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అన్న, మెగా ఫ్యాన్ అయితే కాదు. సినిమా చూస్తే అందరూ అదే నాకు అనిపించింది చెప్పాను, నాకేమంత చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బాగుంటుంది, సెకండ్ హాఫ్ లాగుతాడు అనుకున్నాను కానీ ఫస్ట్ హాఫ్కి అర్థమైంది ఫ్లాట్కి వెళ్ళిపోతుందని. కాకపోతే ఆ సీన్ కొంచెం ఇంటర్వెల్ కూడా అంత హై ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఆడిద్ది ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడిద్ది, కానీ కలెక్షన్స్ అయితే రికవర్ అయిపోద్ది అనుకున్నా. 100% కాదు కానీ నాకు తెలిసి ఇంత మరి ఇంకొంచెం బెటర్గా తీసుంటే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. అంత బెటర్గా తీయలేదన్న, మరీ డిజాస్టర్ రేంజ్లో తీసుకున్నాను. ఇంకా బీజిఎం పడింది, ఫియర్ సాంగ్ పార్ట్గా వస్తుంది ఆ ఫైట్ సీక్వెన్సెస్కి తగ్గట్టు. సో ఎన్టీఆర్ గారికి అనిరుద్ గారు మంచి తోడు జరిగింది. నాకు బెస్ట్ సీన్ అని మాత్రం 2 ఉన్నాయి, నేను అందులోంచి బయటికి రాలేకపోతున్నా. ఒకటి ధైర్యం డైలాగ్, మనిషికి కావాల్సినంత ధైర్యం, బ్రతకడానికి కావాల్సినంత ధైర్యం ఉంటే చాలు. ఆ డైలాగ్ ఒకటి చాలా బాగా ఎక్కేసింది. ఇంకొక సీన్ ఏంటి అంటే నాకు ఆ బ్లడ్ మూన్ ఫైట్ సీక్వెన్స్, ఈ రెండింటిలోంచి మాత్రం నేను బయటికి రాలేకపోతున్నా. ఆ డైలాగ్ దగ్గర ఏముండదు, పెద్దగా ఏముండదు స్క్రీన్లో చూడడానికి, కానీ ఎన్టీఆర్ మాత్రమే ఉంటారు. ఆ డైలాగ్కి మంచి హై ఇస్తారు ఎన్టీఆర్ గారు. ఓవరాల్గా నేను రేటింగ్ 4 ఇస్తాను. సైఫ్ అలీ ఖాన్ గారు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ అందరికీ వాళ్ళకి తగ్గట్టు రోల్స్ దొరికాయి, కానీ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా తక్కువ. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ అంతా చూడలేకపోయాము. మెయిన్ మైనస్ ఏంటి అంటే ఆయన డబ్బింగ్ అనేది సింక్ అవ్వలేదు, లిప్ సింక్ అనేది అస్సలు లేదు. జాన్వీ కపూర్ మాత్రం కేవలం గ్లామర్ కోషెంట్. చుట్టమల్లే సాంగ్ కోసం చుట్టంలో వచ్చి చుట్టంలో వెళ్ళిపోయింది అంతే. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత బాగా యాక్టింగ్ చేసినా, కొరటాల శివ ఎంత బాగా డైరెక్షన్ చేసినా, ఎంత విఎఫ్ఎక్స్ వాడినా, మెయిన్ గా కావాల్సింది ఆడియన్కి స్టోరీ కావాలి. అసలు ఆ స్టోరీ ఇందులో ఉందా? స్టోరీ అనేది ఖచ్చితంగా ఉందన్న, అందుకే మనకి 2 పార్ట్లు అనేది తీయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత వరకు మళ్ళీ ఏం జరుగుతుందిరా అనుకున్నా, కానీ ఎస్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంది. మనం అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరుగుతున్నామన్నా, సో సినిమా చూస్తున్నప్పుడు వేరే సినిమాకి కనెక్ట్ చేసుకుంటాం, వేరే సినిమా కంపేర్ చేస్తాం. అలా అంత మాత్రాన మనం ఈ సినిమా కాపీ రాబోయ్, ఆ సినిమా కాపీ రాబోయ్ అనడానికి లేదు. క్లైమాక్స్ కూడా చాలామంది బాహుబలితో కంపేర్ చేస్తున్నారు, కానీ బాహుబలిలా ఉంది, బాహుబలి టైప్ అనుకోండి, కానీ సేమ్ బాహుబలిని కాపీ కొట్టేశారని మాత్రం చెప్పక్కర్లేదు. ఎందుకంటే కొరటాల శివ గారి విజన్ని బట్టి ఆయన ఒక ప్లాట్ తీసుకున్నారు, ఆయన ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు క్లైమాక్స్ లో. సెకండ్ పార్ట్ మీద బజ్ క్రియేట్ చేసే అంత సినిమా దీంట్లో ఖచ్చితంగా ఉంది. సెకండ్ పార్ట్ మీద బజ్ అనేది మీకు ఆ క్లైమాక్స్ వల్లనే క్రియేట్ అయింది. నేను అందుకు బాహుబలితో కంపేర్ చేస్తాను, ఎందుకంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ మీరు చూడంగానే బజ్ అనేది క్రియేట్ అయిపోయింది, ఎందుకు 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 అని. ఇక్కడ కూడా సేమ్ ఎందుకు ఎందుకు అనే ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగారు కొరటాల శివ గారు. ఖచ్చితంగా రాజమౌళి గారి కర్స్ అనేది మాత్రం బ్రేక్ అయిపోయిందన్న. ఇంకా రాజమౌళి గారి కర్స్ గురించి వర్యాల్సిన అవసరం అయితే లేదు. ఎన్టీఆర్ గారు 6 ఏళ్ల తర్వాత స్టాండ్ అలోన్ మూవీ, అలానే రాజమౌళి గారి సినిమా తర్వాత 2 ఏళ్లలోనే వచ్చి ఒక మంచి హిట్ కొట్టేశారు. రామ్ చరణ్ గారికి కూడా ఇంకా సూపర్ హిట్ కొట్టబోతున్నారని అనుకుంటున్నా. ఎందుకు అంటే కనుక మనకు ఆల్రెడీ అది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా శంకర్ గారు కూడా మంచి కసి మీద ఉన్నారు. సో చూడాలి. టాలీవుడ్ హీరోస్, రాజమౌళి హీరోస్ సేఫ్ అన్నమాట. సేఫ్, ఇంకా సేఫ్, నా టాలీవుడ్ సేఫ్. చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. డబుల్ రోల్ ఉంది కదా మూవీలో, దేవరా క్యారెక్టర్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి అన్న. ఒక సాంగ్ తీశారు బాగుండే. జాన్వీ కపూర్ నాకు అంతగా అనిపించలేదన్న. లేదన్న, లాగ్ లేదేం లేదు భయ్య. నాకు నచ్చింది భయ్య. పక్కోడే ఎవరితో పెట్టుకుంటే మనకు నచ్చితే నచ్చింది అంతే. అనిరుద్ మ్యూజిక్ భయ్య.